మీ పార్టీలో మీరు యువతరానికి ప్రతినిధిగా నాయకులుగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని ఏర్పాట్లు చేయకపోయినట్టయితే చివరికి అప్పుల మీద వడ్డీలే మనకు భారం పెరిగిపోతుంది. వడ్డీ చెల్లించడానికే మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటపడడం చాలా కష్టం. వన్ థింగ్ దట్ ఐ హావ్ బిన్ థింకింగ్ వెరీ సీరియస్లీ అండి, మీరు అన్నట్టు వేర్ గోయింగ్ ఇన్ అ డైరెక్షన్ వేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజింగ్, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అండ్ మనకి దానికి సరిపడగా ఆదాయం పెరగట్లేదు. రెండు విధాలుగా నేను ఆలోచించేది ఏంటంటే, ఒకటి మన ఎగ్జిస్టింగ్ లాస్ రూల్స్ క్రియేట్ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ కరప్షన్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే ప్రతి గవర్నమెంటు ప్రతి ఆఫీసరు పాత కండిషన్స్ మీద కొత్త కండిషన్ యాడ్ చేస్తారు, కానీ పాత కండిషన్ ఇంకా ఇవాళ సమాజంలో అది వర్తిస్తుందా, వర్తించకపోతే అది ఉండాలా, తీసేయాలా. ఇప్పుడు దేశ బడ్జెట్ 48 లక్షల కోట్లు, రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. దాంట్లో ఎంత డబ్బు ఎఫిషియెంట్గా ఖర్చు అవుతుంది అనేది మనం కానీ యూఎస్లో అది ఈలాన్ మస్క్ డోజ్ లాగా చేసినట్టు మనం కూడా ఇక్కడ అనలైజ్ చేస్తే మనకి చాలా ఇన్సైట్స్ వస్తాయి వేర్ వీ కెన్ సేవ్ మనీ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మీరు అన్నది ఏంటంటే మనం ఖర్చు ఎట్లా తగ్గించాలనేది ఒకవైపు అయితే, ఐఎమ్ సెయింగ్ ఉన్న సిస్టంలో వీ కెన్ బ్రింగ్ సేవింగ్స్. ఆ సేవింగ్స్తో వీ కెన్ బ్రింగ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఎప్పుడైతే మనము సిస్టమ్ని ఎక్కువ ఎఫిషియెంట్ చేస్తామో సమాజంలో సిటిజన్స్కి సిస్టమ్ మీద ట్రస్ట్ పెరుగుతుంది. ట్రస్ట్ పెరిగినప్పుడు లిటిగేషన్ తగ్గుతుంది, లిటిగేషన్ తగ్గినప్పుడు ఎఫిషియన్సీ సమాజంలో పెరుగుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్, ఐ జస్ట్ హ్యావ్ సమ్ అంబిషన్స్. సో ఐ హోప్, అంటే ఓవర్ నైట్ వీ కెనాట్ చేంజ్ ఆల్ ఆఫ్ దీస్ రూల్స్ అండ్ సిస్టమ్స్, బట్ ఒక్కొక్క సెక్షన్ తీసుకుని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను, దాంట్లో నాకు ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు స్టార్ట్ దేర్. అండ్ అక్కడ మార్పు చూపించిన తర్వాత దెన్ వీ కెన్ గో ఆన్ టు సంథింగ్ ఎల్స్. ది అదర్ ప్రాబ్లమ్స్ దట్ యూఆర్ సేయింగ్ సమ్ టైమ్స్ ఆర్ అబవ్ మై పే గ్రేడ్. లెట్ ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఆలోచించుకుని దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో వాళ్ళు చేస్తారు. ఫ్రమ్ మై సైడ్ వాట్ ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్, హౌ ఐ కెన్ హెల్ప్, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండి.